వినటానికి కొద్దిగా సిల్లీగా ఉన్నా కూడా ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. కీప్ ఎన్ ఓపెన్ మైండ్. పరీక్షల్లో ఫెయిల్ అయిన ఒక కుర్రాడు, ఆడ ఒక పక్కన 60 మార్కులు తెచ్చుకొని పాస్ అయినాడు ఒక పక్కన. వీళ్ళిద్దరిలో లైఫ్ లో ఎవరు ముందుకు వెళ్తారంటే 60 మార్కులు వచ్చినాడు బాగుపడే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అని చాలా మంది అంటారు. కానీ యాక్చువల్ గా ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాడు బాగుపడతాడు. చాలా మంది మీడియోకర్గా బతుకుతూ ఉంటారు. పరీక్షల్లో 60 మార్కులు ఎలా అయితే తెచ్చుకున్నారో లైఫ్ లో కూడా వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ కంప్లీట్ గా ఖాళీ అయిపోయి జీరో అవ్వకుండా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎవరి దగ్గర అయితే మినిమం బ్యాలెన్స్ ఉంటుందో వాళ్ళు లైఫ్ లో మెల్లిమెల్లిగా రిలాక్స్డ్ గా మూవ్ అవుతూ ఉంటారు. ఆఫీస్ లో కూడా ఫైర్ చేయకుండా ఉండడానికి ఎంత వర్క్ చేయాలో అంతవరకు చేస్తారు. వాళ్ళ ఉద్యోగం నెక్స్ట్ 6 months లేదంటే 1 year సెక్యూర్ చేసుకోవడానికి ఎంతవరకు పని చేయాలో అంతవరకు పని చేస్తారు. గ్రో అవ్వడానికి కాదు, లైఫ్ లో బాగుపడడానికి కాదు. దే విల్ డూ జస్ట్ ఎనఫ్ టు స్టే అవుట్ ఆఫ్ ట్రబుల్. కానీ జీరో బ్యాలెన్స్ అయినోడు ఆ హ్యూమిలియేషన్, ఆ బాధలు అవన్నీ తట్టుకొని ఏదో ఒకటి చేసి కసిగా బయటకు వద్దాము అని అనుకుంటాడు. ఎవరైతే ఎక్స్ట్రీమ్ పాయింట్స్ హిట్ చేస్తారో, రాక్ బాటమ్ హిట్ చేస్తారో వాళ్ళ కసి ఎక్కువ ఉంటది. కానీ ద పీపుల్ హూ డూ జస్ట్ ఎనఫ్ టు గెట్ బై, ఆ మీడియోకర్ లైఫ్ ఎవరైతే లీడ్ చేస్తా ఉంటారో, చిల్లుగా ఉండేవాళ్ళు, ఈ మెయింటెనెన్స్ మోడ్ లో ఉండేవాళ్ళు, కంప్లీట్ గా వాళ్ళు వదిలేరు, అలాగని హై లెవెల్ వర్క్ చేయరు, జస్ట్ అట్లా మెల్లిగా వెళ్తా ఉంటారు.